ఓం నమ శివాయ. వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ వారం ఏంటి అని చెప్పనంటే, మనకి జనరల్గా సొసైటీలో లేదు బయట ఇంకో దగ్గర అనేసి మనకి ఏదైతే పనులు ఉంటాయో, సో వాటన్నిటికీ మనతో పాటు కలిసి వచ్చేవాళ్ళు కావచ్చు, లేదు అని చెప్పనంటే కనుక మనకి అవసరం ఉన్నవాళ్ళు కావచ్చు, మన మాట వినేవాళ్ళు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు అని చెప్పని అనేవి చాలామంది ఉంటారు. చాలా పనులకి అనేది మనము వాళ్ళతోటి మాట్లాడటము, మన అవసరాలు, మన పనులు చేయించుకోవటము, ఇంకోటి అనేసి ఉంటాయి. సో దాంట్లో మెయిన్గా నేను 9 సెక్షన్స్ తీసుకున్నాను. ఆ 9 సెక్షన్స్ ఏవి అని చెప్పినది నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ ఏంటి అని చెప్పనంటే, మనకి డబ్బు అప్పుగా ఇచ్చేవాళ్ళు, డబ్బు అప్పుగా అని చెప్పనంటే హ్యాండ్ లోన్ కావచ్చు, చేయబదులుగా ఇచ్చేవాళ్ళు, బ్యాంకు వాళ్ళు, లేదు అని చెప్పనంటే కనుక మనకి బ్యాంకులో ఇవి ఉంటాయి కదా, పర్సనల్ లోను, వెహికల్ లోను, హౌసింగ్ లోను, ఎక్సెట్రా ఎక్సెట్రా అని చెప్పని అనే దాని మీద. సో బ్యాంక్ వాళ్ళు ఏం చెప్పారు అని చెప్పని అనేది ఆ డాక్యుమెంట్లు అవన్నీ కూడా మనం ఇవ్వటం జరుగుతుంది. అట్లాగే మనకు అప్పిచ్చే వాళ్ళు ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ మనం పెడుతూ ఉంటాం, ఎందుకంటే డబ్బు అనేది మనకు అవసరం కాబట్టి అనేసి. రెండు వచ్చేసి బిజినెస్లో షాప్స్, బిజినెస్ వాళ్ళు, ఇంకోళ్ళు అనేసి ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కస్టమర్స్ ఏమి అడిగారు అని చెప్పనంటే అది ఇవ్వాల్సిందే వాళ్ళు. అట్లాగే ఏంటి అని చెప్పనంటే వాళ్ళు కూడా వస్తువు అమ్మేవాళ్ళు, సేల్స్ కావచ్చు, లేదు సర్వీస్ కావచ్చు. సర్వీసు అని చెప్పనేది ఎలక్ట్రీషియన్, ప్లంబరు, ఏసీ రిపేరరు, ఎక్సెట్రా ఎక్సెట్రా. సో ఇవన్నీ ఉంటాయి. సో దానికి అని చెప్పననేసి వాళ్ళు ఏం చెప్పారు అని చెప్పనంటే అది మనం వింటాం, వాళ్ళకి కావాల్సినవి తీసుకొచ్చి ఇస్తాము, ఇది చేస్తాము, అక్కడికి అది అయిపోతుందన్నమాట. మూడోది వచ్చేసి మనకి ఏదన్నా అనుకోని దీని మీద అని చెప్పననేసి ఎక్కడైనా గ్యారంటీ ఇవ్వటానికి, లేదు అంటే షూరిటీ ఇవ్వటానికి, దీనికి అనేసి ఓ మనిషి అవసరం పడ్డాడు అని చెప్పనంటే ఆ మనిషి పెట్టే కండిషన్స్, లేదు ఇంకోటి అనేది అవన్నీ కూడా మనం సరే అని చెప్పని అనేసి అంటాం. ఎందుకంటే మనకు ఉన్నటువంటి ఆ సమస్య నుంచి మనం బయటపడటం కోసము అనేది మనం చేసేటువంటి ఆలోచన కావచ్చు, లేదు ఆ ప్రాబ్లం నుంచి బయటపడటానికి మనం తీసుకునేటువంటి స్టెప్ కావచ్చు. 4, డాక్టర్స్. ఇంట్లో ఎవరికైనా కావచ్చు, ఏదైనా అనారోగ్యం వచ్చింది ఇంకోటి అని చెప్పని అనే దాని మీద మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాము అని చెప్పనంటే ఆ డాక్టరు చెప్పే దాని మీద మనకున్న హెల్త్ ప్రాబ్లం మనం చెప్పామంటే ఆ డాక్టర్ ఇచ్చే మెడిసిన్స్ కావచ్చు, ట్రీట్మెంట్ కావచ్చు, ఎక్సెట్రా ఎక్సెట్రా చాలా ఉంటాయి కదా, ఎక్స్రేలని, లేదు టెస్ట్లని, ఇంకోటని అనేసి. సో అట్లా ఆయన ఏం చెప్పారు అని చెప్పనంటే అవన్నీ కూడా మనం విని అవన్నీ కూడా చేయించుకుంటాం. 4, 5 వచ్చేసి మనకి ఏదన్నా అనుకోని సమస్యలో మనం ఇరుక్కొని డైరెక్ట్గా కావచ్చు, ఇండైరెక్ట్గా కావచ్చు, ఒక పోలీస్ కేసులో ఇరుక్కున్నాము. సో అప్పుడు పోలీస్ వాళ్ళు చెప్పినటువంటి మాట వినాల్సి వస్తుంది. అట్లాగే ఒకవేళ అది పోలీస్ స్టేషన్లో మనకు క్లియర్ కాలేదు, పోలీస్ వాళ్ళకి మనకి సెట్ కాలేదు అని చెప్పననే దాని మీద ఉంది అంటే అది కోర్టుకి వెళ్ళింది అని చెప్పనంటే కోర్టులో లాయర్ చెప్పేటువంటి మాట, లేదు జడ్జిమెంట్ వచ్చినప్పుడు జడ్జి గారు ఇచ్చేటువంటి జడ్జిమెంట్. సో ఇది ఈ రకంగా ఉంటుంది. ఇవి ఒకవైపు. 5వది ఏంటి అంటే మనం ఎక్కడైనా జాబ్ చేస్తున్నాము, అది ప్రైవేట్ చిన్న కంపెనీ కావచ్చు, అంటే చిన్న బట్టల షాప్ కావచ్చు, కిరాణా షాప్ కావచ్చు, లేదు కార్పొరేట్ కంపెనీ కావచ్చు, ఎంఎన్సీ కంపెనీ కావచ్చు, ఎవరైనా కావచ్చు. మన పైన ఉండేటువంటి బాస్, మనకి శాలరీ ఇచ్చేటువంటి యజమాని. చిన్న షాపులో అయితే శాలరీ ఇచ్చేటువంటి ఓనరు, పెద్ద షాపులో పెద్ద కంపెనీసు, పెద్ద ఇవి అని చెప్పని అనేసి తీసుకున్నాము అంటే మేనేజరు, ఆ పైన ఉన్నటువంటి లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు చెప్పిన మాట మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా కానీ మనం వింటాం. సో ఇవి 5. 6వది ఏంటి అని చెప్పనంటే హిందువులం కావచ్చు, ముస్లింలం కావచ్చు, లేదు క్రిస్టియన్స్ కావచ్చు. సో వాళ్ళ ఇవి వాళ్ళకు ఉంటాయి కదా. సో నేను హిందువుగా ఏంటి అంటే గుడికి వెళ్ళాము అని చెప్పని అన్నప్పుడు
గుళ్ళో పూజారి మన పేరు మీద అర్చన చేయాలన్నా, పూజ చేయాలన్నా, ఇంకోటైనా పెళ్ళికి ముహూర్తాలు పెట్టాలన్నా, జాతకాలు చూడాలన్నా, లేదు అని చెప్పనంటే గనక పెళ్ళి చెయ్యాలి అన్నా, లేదు అని చెప్పనంటే కనుక ఇంట్లో ఉన్నటువంటి మంచి చెడు రెండు, ఒకళ్ళు పుట్టినప్పుడు బారసాల అనేసి చేస్తాం 21 డేస్కి, అట్లాగే ఇంటికి గృహప్రవేశానికి కావాల్సిన ముహూర్తము, లేదు ఇంకోటి అని చెప్పననే దాని మీద, అట్లాగే ఇంట్లో ఎవరన్నా చనిపోయారో అంటే వాళ్ళకి చేయాల్సినటువంటి కర్మకాండకి దానికి అని చెప్పననేసి, దానికి వాళ్ళు చెప్పినట్టుగా అని చెప్పననేది వాళ్ళ పద్ధతిలో చేసుకుంటూ వెళ్తాము. ఇది 6. 7 ఏంటి అని చెప్పనంటే ఆడిటర్స్ దేనికి అంటే ఈవెన్ జాబ్ చేసేవాళ్ళు కావచ్చు, బిజినెస్ చేసేవాళ్ళు కావచ్చు. ఏంటి అని చెప్పనంటే ఐటీ రిటర్న్స్ అని చెప్పననేవి చేస్తూ ఉంటారు. ఐటీ రిటర్న్స్ అంటే జాబ్స్ చేసే వాళ్ళకి సర్వీస్ ట్యాక్స్ అని, ఇన్కమ్ ట్యాక్స్ అని, ఇంకోటని, ఇవన్నీ కూడా అవసరాలు ఉంటాయి కాబట్టి అని చెప్పననేసి ఆ రకంగా వాళ్ళు చెప్పింది అని చెప్పననేసి వింటారు. అట్లాగే బిజినెస్ వాళ్ళు ఉన్నారు, కంపెనీసు, లేదు ఎంఎన్సి కంపెనీసు, కార్పొరేట్ కంపెనీసు, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీసు, ఇవన్నీ ఉన్నాయి అంటే వాటికి ఐటీ రిటర్న్ సబ్మిట్ చేసేటప్పుడు ఆడిటర్ గారు ఏం చెప్పారు అని చెప్పనంటే ఈ రకంగా చేయండి, దాన్ని బట్టి ఐటీ రిటర్న్ సబ్మిట్ చేద్దాము అని చెప్పనంటే అకౌంట్స్ ఆ రకంగా తయారు చేసి, కొంతమంది మ్యానిపులేట్ చేసి, కొంతమంది లాస్ ఉన్నా కానీ ప్రాఫిట్లో చూపించి, కొంతమంది ప్రాఫిట్ ఉన్న లాస్లో చూపించి, బ్యాంకు లోన్లు తీసుకొని ఎక్సెట్రా అని చెప్పననే దాని మీద అనేసి ఇవి చేస్తూ ఉంటారు. సో ఇది ఒకటి. ఏది 7 అయిపోయింది. 8 మన దీనికి అనేసి ఏమంటారు, ఉన్న అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంటు గవర్నమెంట్ సైడ్ తీసుకున్నామంటే, గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేసేటువంటి హై లెవెల్లో ఉన్న కింది లెవెల్లో స్వీపర్ దగ్గర నుంచి హై లెవెల్లో ఉన్న వాళ్ళ దాకా, అంటే ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్, సో వీళ్ళందరూ కూడా కింది వాళ్ళకి అని చెప్పననేసి చెప్పిన మాట కింది వాళ్ళందరూ కూడా వింటారు. ఇది ఒకటి. 2 ఏంటి అని చెప్పనంటే ఈ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ వీళ్ళు ఎవరి మాట వింటారు? రాజకీయ నాయకుల మాట వింటారు. సో ఈ రకంగా అంటే వాళ్ళ ఒక క్యాడరు, వాళ్ళ ఒక లెవెల్, వాళ్ళకున్నటువంటి పవర్స్ని, వాళ్ళకున్నటువంటి తెలివిని, లేదు అవసరాన్ని, ఇంకోటి అనేది బేస్ చేసుకొని అనేసి వాళ్ళ మాట వింటూ ఉంటారు. ఇది 8 అయిపోయింది. 9 లాస్ట్ అండ్ ఫైనల్. ఏ రకంగా ఉంటుంది అంటే ముఖ్యంగా మన దేశంలో, భారతదేశంలో తెలుగు రాష్ట్రాల గురించే మాట్లాడుకుందాం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గురించి అనేసే. సో రాజకీయ నాయకులు ఎలక్షన్స్ టైంలో, అవి ఏ ఎలక్షన్స్ అయినా కావచ్చు, లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, పార్లమెంట్ కావచ్చు, వాళ్ళు చెప్పేటువంటి కట్టు కథలు, పిట్ట కథలు, లేదు అని చెప్పనంటే కనుక మనకి హరికథలు, బుర్ర కథలు, ఇవి ఏం చెప్పినా కానీ దాంట్లో నిజం ఎంత ఉంది, వాళ్ళు చెప్తున్నవి చెయ్యటానికి గవర్నమెంట్ దగ్గర డబ్బు ఉందా లేదా ఇంకోట ఏది ఆలోచించకుండా గల్లీ లీడర్ దగ్గర నుంచి ఢిల్లీ లీడర్ దాకా చెప్పినవన్నిటికీ తలకాయ ఊపి ఎవరు ఎంత డబ్బులు ఎక్కువ ఇస్తే వాళ్ళకి ఓటు వేయటానికి అనేసి రెడీ అవుతారు. ఇది ఒకవైపు. రెండో వైపు ఏంటి అని చెప్పనంటే నేను నిన్నే ఓ వీడియో చూశాను. లోకల్గా తెలంగాణలో కార్పొరేషన్ ఎన్నికలు జరిగినాయి. 3 పార్టీల క్యాండిడేట్స్ ఒక దగ్గర కంటెస్ట్ చేశారు. 3 పార్టీల క్యాండిడేట్స్ ఒక్కోళ్ళు ఒక్కో అమౌంట్ ఇచ్చారు అనేసి అనుకుందాం ఓటర్స్కి. ఒక ఇంట్లో ఒక 5 మంది ఓటర్స్ ఉన్నారు. ఈ 5 మంది ఓటర్స్ ఏంటి అంటే ఒక్కో ఓటుకి ఇంత అని చెప్పని అనేసి 3 పార్టీల వాళ్ళు డబ్బులు ఇచ్చారు. దాంతోపాటు మంది ఇచ్చారు, బిర్యానీ ఇచ్చారు, ఇంకా వేరేవి గిఫ్ట్లు లాంటివి కూడా ఇచ్చారు అనేసి అనుకుందాం మనం. డబ్బులు గ్యారంటీకి ఇచ్చుంటారు.
ఇంకా మిగతావి ఇచ్చారా లేదా అనేది కొంచెంసేపు పక్కన పెట్టినా కానీ ఇచ్చారు అనే దీని మీదే మనం కన్సిడర్ చేసి ముందుకెళ్దాము. తీసుకున్న వాళ్ళు ఏంటి అంటే ఏదో ఒక పార్టీ గెలిచింది, మిగిలిన 2 పార్టీల వాళ్ళు డబ్బులు ఇచ్చారు కదా, ఈ ఓటర్ దగ్గరికి మళ్ళీ వెళ్తున్నారు వాళ్ళు. ఈ ఓటర్ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నారు అంటే, హిందూ అయితే వెంకటేశ్వర స్వామో శివుడో లేదా అమ్మవారో ఏదో ఫోటో తీసుకొని వెళ్ళి ఈ ఫోటో మీద ప్రమాణం చేసి, దేవుడి మీద ప్రమాణం చేసి, నువ్వు మీ ఇంట్లో ఉన్నటువంటి 5 ఓట్లు మా పార్టీకే వేశాను అనేసి చెప్పు అనేసి అడిగారు. ఇది నేను ప్రాక్టికల్గా వీడియో చూశాను, నేను వచ్చింది. ఆ ఓటర్ ఏమంటాడు అని చెప్పారంటే, మీకే వేసాము, వేయలేదు అనేసి మీరెందుకు అనుకుంటారు, మీరు ఓడిపోయిన దానికి మేమేం బాధ్యులము, ఇంకోటి అంటే నువ్వు మాకే వేసావు కాబట్టి ఒట్టేయటానికి ఏముంది అంటే, ఒట్టేస్తే మా కుటుంబంలో ఉన్న పిల్లలకి పెద్దోళ్ళకి ఏమన్నా అయితే ఇదే ఉంది అంటే, నువ్వు నిజం చెప్తున్నప్పుడు, నువ్వు న్యాయంగా మాకు ఓటేసినప్పుడు అని చెప్పని అనేసి నీకేమవుతుంది, తప్పు చేస్తేనే కదా దేవుడు శిక్షించేది. ఇంకోటి అని చెప్పనంటే, నేను ఒట్టు వెయ్యను, డబ్బులు వెనక్కి ఇయ్యను, ఓటు మటుకు మీకే వేసా అని చెప్పని అనేసి ఓటరు వాళ్ళతోటి ఆపోజిషన్ పార్టీ వాళ్ళతోటి అనేసి ఎవరైతే డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళతోటి ఫైటింగ్ జరుగుతుంది. అక్కడ ఫైటింగ్ జరిగితే ఈ పొలిటికల్ లీడర్లు ఊరుకుంటారా? ఊరుకోరు కదా. సో వాళ్ళు 20 మందిని ఎంబడేసుకొని వచ్చేసి ఆ లోకల్గా ఉన్నటువంటి గల్లీ లీడర్లు ఎవరెవరికి డబ్బులు ఎంతెంత పంచారు, ఎంతెంత ఖర్చు పెట్టారు అనే లెక్క అంతా తీసి దాంట్లో 12,000 దాకా వాళ్ళు ఓడిపోయిన పార్టీ వాళ్ళు ఇచ్చిన డబ్బులు, అవి ఖర్చు పెట్టిన డబ్బులు వాళ్ళకి వేరే వేరే మంది ఇచ్చింది కావచ్చు, మటన్లు, చికెన్లు, బిర్యానీలు ఎక్సెట్రా ఎక్సెట్రా ఇచ్చినవన్నీ కావచ్చు. ఆ 12,000 వెనక్కి అని చెప్పని అనేసి ఈ ఓడిపోయిన క్యాండిడేట్ వెళ్ళి ఆ ఓటర్ ఇంటి దగ్గర గొడవ పడుతుంటాడు. ఓటర్ ఏమో నేను ఇయ్యను అంటాడు. ఓటర్ ఒకటే ఉంటాడు, వీళ్ళు 20 మంది ఉంటారు. 20 మంది ఏం చేస్తారు, ఈ డబ్బులు ఇచ్చిన క్యాండిడేట్ లేదు ఓడిపోయిన క్యాండిడేట్ ఒక పార్టీ తరఫున లేదు 2 పార్టీల తరఫున ఒకళ్ళు ఓ రోజు వస్తారు, వాళ్ళు నెక్స్ట్ డే వస్తారు. ఈ డబ్బులు వెనక్కి ఇయ్యలేదు అని చెప్పని అనేసి ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, చైర్లు ఇంకోటి అనేది పట్టుకొని వెళ్ళిపోయారు. సో ఓటర్ పరిస్థితి ఆ రకంగా తయారవుతుంది, తయారవ్వాలి కూడా. ఎందుకోసమో అని చెప్పనంటే, ఎవరెంత డబ్బులు ఇస్తే అంత నొక్కేసి ఏదో ఒక పార్టీకే నువ్వు వేయగలవు, అంతేగాని అన్ని పార్టీలకి వేయలేవు కదా. లేదు 5-6 ఓట్లు ఉన్నాయి అని చెప్పనంటే 5-6 ఓట్లు ఉన్నాయి అనుకుందాం. 6 ఓట్లలో 3 పార్టీల దగ్గర డబ్బులు తీసుకొని 6 ఓట్లకి ఒక్కో ఓటుకి 2,000 లెక్కలో 12,000 తీసుకొని నువ్వు మటుకు 2 ఓట్లే వేస్తాను, మిగతావి 2 ఓట్లు వేరే పార్టీకి వేస్తాను, మిగతా 2 ఓట్లు వేరే పార్టీకి వేస్తాను అంటే అప్పుడు అది సెట్ కాదు కదా. మిగిలిన 4 ఓట్ల డబ్బులు వెనక్కి ఇవ్వాలి కదా. ఇది లీడర్లు ఆల్రెడీ వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చినవి మళ్ళీ వెనక్కి వసూలు చేసుకోవటానికి అనేసి వాళ్ళు కూడా రెడీ అవుతున్నారు. సో కాబట్టి డబ్బులు తీసుకొని ఓటేసేటువంటి ప్రజలు, ఓటర్లు జాగ్రత్తగా ఉండండి, మీరు తన్నులు తింటారు. ఎందుకంటే పొలిటికల్ పార్టీ వాళ్ళు వచ్చారు ఇంటికి 20 మందితోటి అంటే మీరు ఒక్కళ్ళు ఏం చేయలేరు, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు నేను చెప్పినవి ఇంట్లో ఉండేటువంటి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరికైనా వర్తిస్తుంది. ఇది కాకుండా ఓన్లీ లేడీస్ ఇంకో 4 మాట ఖచ్చితంగా వింటారు, ఖచ్చితంగా, దాంట్లో డౌటే లేదు. వాళ్ళు ఎవరు అని చెప్పనంటే ఫోటోగ్రాఫర్లు. ఫోటో దిగటానికి వెళ్ళినప్పుడు పెళ్ళిళ్ళల్లో, ఫంక్షన్లలో, ఇంకో దగ్గర ఫోటోషూట్కి, పెళ్ళప్పుడు, ప్రీ వెడ్డింగ్ అని ఇంకోటని ఏవో చేస్తూ ఉంటారు కదా. సో దాని మీద ఫోటోగ్రాఫర్ చెప్పినట్టుగా కై అనకుండా వినేది ఫోటోగ్రాఫర్కి. నెక్స్ట్ వచ్చేసి బ్యూటీ పార్లర్లో వాళ్ళు మేకప్ వేసేవాళ్ళు కావచ్చు, లేదు ఇంకా మిగతావి చాలా ఉంటాయి కదా, అవన్నీ చేసే అంటే బ్యూటీ పార్లర్లో ఉన్న వాళ్ళ మాట వింటారు. లేడీస్కి ముఖ్యంగా చెప్తోంది. 3 టైలర్స్.
వాళ్ళకి కావాల్సిన బట్టలు కుట్టేటువంటి టైలర్లు, డ్రెస్సులు లేదు బ్లౌజులు లేదు ఎక్సెట్రా ఎక్సెట్రా ఇంకోటి అనేసి. సో ఇవన్నీ అయినాయి అని చెప్పనంటే 4 వాళ్ళని పొగిడేవాళ్ళు అంటే నువ్వు అందంగా ఉన్నావు, నువ్వు తెలియగలదానివి, నువ్వు బాగా చదువుకున్నావు, నువ్వు మంచి ఉద్యోగం చేస్తున్నావు, బాగా డ్రెస్సులు వేసుకుంటావు, మంచిగా మేకప్ అవుతావు, లేదు ఇంకోటి అని చెప్పననే దాని మీద పొగిడేవాళ్ళు వాళ్ళని. అది ఆఫీస్లో కావచ్చు, ఇంటి పక్క వాళ్ళు కావచ్చు, ఇంటి ఎదురుకుండా వాళ్ళు కావచ్చు, లేదు బయట ఫ్రెండ్స్ కావచ్చు, చుట్టాలు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు. సో ఈ లేడీస్కి ఈ 4 క్వాలిటీస్ అడిషనల్గా ఉంటాయన్నమాట. మిగిలిన చెప్పిన ఫస్ట్ 9 అవి అందరికీ వర్తిస్తాయి, మీకైనా నాకైనా ఎవరికైనా. కానీ ఇవి కాకుండా ఇంకా చాలామందివి చాలా సందర్భాల్లో మనం మాట వినాల్సి వస్తుంది. ముఖ్యంగా ఇదంతా తిరిగి వచ్చి డబ్బు దగ్గరే ఆగుతుంది. సో కాబట్టి డబ్బు విషయంలో కేర్ఫుల్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఓకే. ఓం నమో వెంకటేశాయ. మంచి వాళ్ళందరూ బాగుండాలి, మంచి వాళ్ళే బాగుండాలి. థ్యాంక్ యూ.